ప్రేక్షకులందరికీ నమస్కారం అండి। ఈ రోజు మనం చెన్నైలో అందుబాటులో ఉన్నాం। సో చెన్నై మనం రావడం జరిగింది। ఒక అద్భుతమైన ప్లాన్ అనేది ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో ఇల్లు కనిపిస్తూ ఉంటుంది చూడండి। ఒక్కసారి జస్ట్ చూడండి, బయట నుంచి చూపిస్తాను మీకు। ఆల్రెడీ ఇల్లు అనేది ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసేసారు। కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలు అందులో ఉండడం వల్ల దాన్ని కరెక్షన్ చేసిన తర్వాత మన హరివాస్తు వీడియోలు చూసిన తర్వాత వాళ్ళకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది। అసలు ఇంకేమేం దోషాలు ఉన్నాయనే కారణం చేత మనల్ని పిలిపించేశారు। రైట్, ఓకే। అయితే మనం కొన్ని కరెక్షన్స్ ఏవైతే చెప్పామో అక్కడి నుంచి కొంచెం పాజిటివ్గా చాలా బాగా కనిపిస్తుంది అనే కారణం చేత ఇప్పటికీ మనం ఒక 2-3 విజిట్ అన్నమాట ఇది। సో ఇక్కడ మనం ఏమేం కరెక్షన్స్ చేసామనేది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను। సో కంప్లీట్ ఈ హౌస్ వచ్చేసేసి ఇప్పుడు మీరు ఈ మూల ఏదైతే చూస్తున్నారో ఈ మూల వాయువ్య మూల, అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ ఈశాన్య మూల, ఆ లాస్ట్ ఉంది కదా ఈశాన్య మూల। సో ఇందులో మేజర్ కరెక్షన్స్ మనం ఏం చేసాం ఒకసారి చూపిస్తాం చూడండి। ఇక్కడ మీకు కంప్లీట్గా ఈశాన్యంలో గేట్ అనేది ఉండేది। సో ఒరిజినల్గా ఈ ఇంటి ఓనర్స్ వాళ్ళ సొంత ఇల్లు కూడా వాళ్ళ తాతలు కట్టింది 120-125 సంవత్సరాల ముందు ఇల్లు। సో అది కూడా మనకు నార్త్లో 4th ప్లేస్లో ఉంది, దాని డీటెయిల్స్ కూడా మళ్ళీ నీకు చెప్తాను। సో టోటల్ బిల్డింగ్కి కంప్లీట్ ఈశాన్యం జస్ట్ ఒక 5 feet 6 feet వదిలేసేసి పెద్ద గేట్ పెట్టేశారు ఈ ప్లేస్లో। సో ఎట్టి పరిస్థితుల్లో ఇది పెట్టకూడదు, ఇది హీనబాహు ప్రవేశం అవుతుంది అనే కారణం ఇక్కడ చెప్పడం జరిగింది। సో అది ఎట్లా అంటే ఇల్లు చూస్తే బ్యాక్ సైడ్ నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి। సో ఇది కంప్లీట్ ఇల్లు అండి, చూసారు కదా ఇది కంప్లీట్ ఇల్లు। సో ఉత్తర ఈశాన్యంలో గేట్ పెట్టినప్పుడు లోపలికి వెళ్ళి రైట్ సైడ్కి వచ్చి ఎడమ వైపుకి వెళ్తున్నారు। ఇది హీనబాహు ప్రవేశమయ్యి వీళ్లకు కంప్లీట్ హీనబాహు ఫలితాలు కంప్లీట్గా అందజేసి చాలామందిని దూరం చేసి ఫైనాన్షియల్గా బిజినెస్లో కంప్లీట్ ఫెయిల్యూర్ అనమాట। సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలా ఉంది, మనం ఏం చేసామంటే కంప్లీట్ ఇక్కడ చూడండి ఇది వాయువ్యం నుంచి 4వ స్థానంలో వాళ్ళకు డోర్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। సో చూస్తున్నారు కదా సెంటర్ టు సెంటర్ అలైన్మెంట్ ఎలా వచ్చింది। సో మీకు ఫస్ట్ ఒక్కొక్క పాయింట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ ఒక్కొక్క పాయింట్లో మొట్టమొదటిది గేట్ అన్నమాట। మనం ఇప్పుడు ఏదైతే మీకు జస్ట్ అవుటర్ చూపించానో సో కంప్లీట్గా ఇవి డిఫరెంట్ పీసెస్ అనేవి ఉంటాయి। ఆ పీసెస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది। సో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూడాలి। మొట్టమొదటిగా మనం టోటల్ స్థలం యొక్క వాయువ్యం నుంచి 4వ స్థానం అంటే ఉత్తర సెంటర్ నుంచి రైట్ సైడ్, అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మొత్తం స్థలంలో సెంటర్ నుంచి రైట్ సైడ్కి మనం గేట్ అనేది పెట్టాం। ఇది ఏ బేసిస్ మీద పెట్టామంటే మనకు ఏ పురాతన శాస్త్రాలు చూసినా 100% వాయువ్యం నుంచి 3, 4, 5లో పెట్టాలని 100% చెప్పేశారు। సో నెక్స్ట్ ఇది వాయువ్యం, ఇక్కడ చూస్తే మీకు ఈశాన్యం, ఈ మొత్తానికి ఇది 4th ప్లేస్లో ఉంది। అయితే బిల్డింగ్ అనేది నైరుతిలో కట్టినప్పుడు ఖచ్చితంగా దాని ఆపోజిట్లోనే మీకు గేట్ అనేది 100% పెట్టాలి, ఇది మొట్టమొదటి నియమం। సో నెక్స్ట్ లోపలికి వచ్చండి। ఈ ఇంటి లోపల మనం చేసిన స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఎంటర్ అవుతూనే వాయువ్యం వైపు ఒక చిన్న ఉపగృహం లాంటిది ఇక్కడ ఏర్పాటు చేసాం। నెక్స్ట్ పూర్తి ఆగ్నేయంలో కూడా వేసాము, దాని తర్వాత నైరుతిలో ఉంది। సో ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఈశాన్యంలో కూడా కడుతున్నాం। సో చాలామంది అయితే మరి ఈశాన్యంలో కట్టొద్దంటారు। సో డిఫరెంట్ ఒక్కొక్క పార్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి, ఇది మాత్రం టోటల్ ఫుల్ వీడియో। సో మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే చూడండి ఈ ఇంటికి సంబంధించిన డిస్కస్ చేద్దాం। ఈ ఇంటి ఓనర్కి సంబంధించినంత వరకు దక్షిణం ఫేసింగ్ మాత్రమే టాప్ మోస్ట్ ర్యాంక్ అన్నమాట। ఇది వాళ్ళ ఉత్తరానికి సంబంధించిన డోర్। సో మొట్టమొదటిగా వాయువ్య మూలలో ఏదైతే మనకు ఒక రూమ్ ఏర్పాటు చేసామో ఆ రూమ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం। నెక్స్ట్ వచ్చేసేసి ఈశాన్యం ఉంటుంది। సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఓనర్ గారి పేరుకి సంబంధించి ఆయన నక్షత్రానికి సంబంధించి దక్షిణం ఫేసింగ్ టాప్ మోస్ట్ ర్యాంక్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేసామంటే దక్షిణంలో ఆల్మోస్ట్ ఒక 8 feetల వరండా, నెక్స్ట్ ఉత్తరంలో జస్ట్ 3 feetల వరండా, తూర్పు పడమరలో అడుగున్నర జస్ట్ వరండా లాగా తీసుకున్నాం।
సో దీనికి ఇంకా మంచి ఎలివేషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. సో స్లాబ్ కూడా మీరు చూడండి, ఇక్కడ ఒక 1.5 ఉంటుంది, అక్కడ ఒక 1.5 అంటే 2 అనుకోండి ఎగ్జాంపుల్. సో మెయిన్ డోర్ ఖచ్చితమైన కొలతల ప్రకారం మనం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు లోపలికి వస్తే రండి. లోపలికి వస్తే చూడండి, మెయిన్ ఎంట్రన్స్ నుంచి అపోజిట్ మీకు క్లియర్గా సెంటర్ టు సెంటర్ విండో మీకు కనబడుతుంది. గమన సూత్రం ప్రకారం డోర్ సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పడమరలో కిటికీ, ఉత్తరంలో కిటికీ, తూర్పులో కిటికీ, మళ్ళీ దక్షిణంలో అయితే మనకు ఆల్మోస్ట్ డోర్ వచ్చేసింది. సో దీనికి సంబంధించిన పక్కా కొలతల ప్రకారం ఖచ్చితంగా చెయ్యాలి. మరి మేస్త్రి గారికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అని ఖచ్చితంగా ఈ లోకల్ ఇంజనీర్ని మీరు తీసుకోండి అని చెప్పాను. సో ఈయన నరేష్, ఈయన కూడా ఒక ఇంజనీర్ అనమాట. సో ఈయన ఈ చుట్టుపక్కల తిరుతన్ని, నెక్స్ట్ ఇక్కడ చెన్నై నుంచి తిరుపతి ఏరియాలో ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే ఆయన దగ్గరుండి అన్ని పిన్ టు పిన్ మార్కింగ్ చేసి ఇస్తారు. మీ పేరు చెప్పండి. నరేష్, అంతేనా? నరేష్నా? సరే, మీ యొక్క ఫోన్ నంబర్ 9500876020. ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ మొత్తంలో కూడా మీరు టోటల్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా చేస్తారా? ఓకే. ఏమన్నా తేడాలు వస్తే నేనేం చేస్తాను? సుత్తెత్తి పగలగొడతాయి, తెలుసు కదా, గుర్తుపెట్టుకోండి. సో పక్కా కొలతలు చాలా వరకు ఈయన కూడా కష్టపడ్డారు. సో 99% వరకు వెళ్ళారు. ఆ 1% దగ్గర మళ్ళీ ఆగిపోతూ ఉంది. సో ఖచ్చితంగా ఈసారి నుంచి అయితే ఆ తేడా కూడా నేను రానివ్వను, ముందు జాగ్రత్తగా నేను తీసుకుంటాను అని చెప్పేశారనమాట ఆయన. సో ఇంకా ఈ రూమ్ అయిపోతే దీనికి సంబంధించిన వరండా ఎలా వచ్చిందో ఒకసారి మొత్తం రౌండప్ నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం నడిచే దారి వచ్చేసేసి ఇది ఇప్పుడు పూర్తి స్థలానికి వాయువ్యం, ఈ బిల్డింగ్కి సంబంధించిన వాయువ్యం ఇది. సో ఈ ఖాళీ ఎంత అనేది టోటల్ స్థలంలో ఒక భాగం మొత్తం వదిలేస్తాం, ఒక 12 అడుగుల ఖాళీ. అదేవిధంగా బిల్డింగ్ అలైన్మెంట్కి మెయిన్ మాస్టర్ బెడ్ అక్కడ చూడండి, ఆ బిల్డింగ్ అలైన్మెంట్ ఉంది కదా, ఆ మూలకు ఈ మూల ఖచ్చితమైన అక్యురేసీ ఉంటుందన్నమాట. స్ట్రైట్ టు స్ట్రైట్ ఇలా పెట్టేశారు. సో ఒకసారి రౌండ్ అప్ మొత్తం చూడండి రండి. ఇప్పుడు మనం ఇది పడమర, ఇక్కడ చూడండి ఉత్తరంలో ఒక 3-4 ఫీట్ల బాల్కనీ. మళ్ళీ మనం తూర్పులోకి వెళ్తున్నాం. ఇది ఇప్పుడు నేను నడుస్తుంది తూర్పు వైపుకి. ఇది మన మెయిన్ ఎంట్రన్స్, ఇది మన మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి అసలు ఒక బిల్డింగ్ ఎంత ప్రాపర్ అలైన్మెంట్లో సెట్ చేశారు చూడండి. కడితే ఇలాంటి ఇల్లు కట్టాలండి, ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి. జస్ట్ మీకు దీంట్లో కూడా బేసిక్ థింగ్స్ నేను చూపిస్తాను రండి. ఇప్పుడు ఈశాన్యానికి సంబంధించిన రూమ్కి వెళ్దాం. అట్లా వచ్చేసేయండి. ఇది వచ్చేసేసి కంప్లీట్ ఈశాన్యంలో మనం దీన్ని ఒక బేస్ తీసుకోవడం జరిగింది. సో ఇది కంప్లీట్ సిట్టింగ్ కోసం అన్నమాట. సో ఇది కూడా మనకు స్థాపత్య వేదం ప్రకారం అశ్విని నక్షత్రం వచ్చే విధంగా దీన్ని మనం సెట్ చేసుకోవడం జరిగింది. టోటల్ ప్రాపర్ అలైన్మెంట్స్లో ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, అర్థమైందా? సో ఇది ఒక చిన్న సిట్అవుట్ చేసుకుందాము అనే ఒక ఉద్దేశంలో స్థలం మొత్తంలో నైరుతిలో ఇల్లు చూడండి, నైరుతిలో ఇల్లు. నెక్స్ట్ వాయువ్యంలో వచ్చేసేసి ఒక రూము, ఈశాన్యంలో ఒక రూము. మరి వీళ్ళకు స్పెషల్గా ఒక కిచెన్ కావాలి సార్. సో మాకు కిచెన్ బయట నుంచి వచ్చినప్పుడు వంటలకు మాకు స్పెషల్ డిషెస్ మేము వండుకోవడానికి మాకు కావాలి అంటే నార్త్లో ఇచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో మనం ఇప్పుడు చూస్తున్నది టోటల్ స్థలంలో ఆగ్నేయంలో ఒక కిచెన్ అనేది మనం కట్టడం జరిగింది. సో కిచెన్కి సంబంధించిన నిర్మాణం ఎలా చేసాము మీరు చూస్తే బయటి నుంచి టోటల్ వెడల్పు, యాక్చువల్ ఇందులో వెడల్పు అనేది 13 ఫీట్లు, పొడవు అనేది 16.5 ఫీట్ల దాకా ఉంది. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరంలో సెంటర్ డోర్ పెట్టాలి అనేది చాలామంది మాట్లాడతారు. అయితే వాయువ్యం నుంచి 4వ స్థానంలో మనం డోర్ అనేది తీసుకుంటున్నాం, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అయితే 100% ఈ వాయువ్యం నుంచి 3, 4, 5 స్థానాలు తీసుకోవచ్చు. ఇది 4వ స్థానంలో కరెక్ట్గా వచ్చింది. దీనికి 2 విండోస్ మనం తీసుకోవడం జరిగింది. ఒక్కసారి రౌండప్ చూసొద్దాం, క్లాక్ వైజ్లో ఒక ప్రదక్షిణ క్రమంలో తిరిగి వద్దాం. సో దీనికి వరండా ఎలా తీసుకున్నాం చూడండి. ఇది ఒక 4.5 అడుగుల వరండా. నెక్స్ట్ ఇక్కడ మొత్తం కంప్లీట్ 2 ఫీట్ వరండా. మొత్తం ఇంటి చుట్టూ తిరగడానికి కూడా మనం ఎలా సెటప్ చేసాం చూడండి. ఇక్కడ బాసనలు కడుక్కోవడానికి కానీ ఇంకా దేనికైనా ఉపయోగపడుతుందని ఇదంతా కూడా కంప్లీట్ వరండా. అక్కడే ఉండండి. సో
ఈ అలైన్మెంట్ కూడా చూడండి, మళ్ళీ ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి అలైన్మెంట్ ఎలా చేస్తాం, కరెక్ట్గా స్ట్రైట్ టు స్ట్రైట్ చేసాం. మళ్ళీ పూర్తి ఆగ్నేయంలో కూడా ఎలాంటి బ్లాకేజెస్ కానీ మూతలు కానీ రూమ్స్ కానీ మనము ఏ మూల కట్టొద్దండి. ఎప్పుడైనా ఈ సెట్ బ్యాక్లు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఆ సెట్ బ్యాక్ రూల్స్ పాటిస్తే 100% మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సో ఈ సెట్ బ్యాక్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇంకా దీని తర్వాత చూడండి, ఇక్కడ నుంచి మొత్తం క్లాక్ వైజ్లోకి వెళ్తే ఇప్పుడు నైరుతిలో ఉన్నాం. సో ఇప్పుడు మీరు దక్షిణ ద్వారం చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ టు స్ట్రైట్ చూస్తే ఉత్తర ద్వారం కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడు పడమర నుంచి మళ్ళీ వాయువ్యం నుంచి ఉత్తరం నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం. రండి. సో మెయిన్ డోర్ నుంచి మనం ఇప్పుడు లోపలికి అడుగు పెడుతున్నాం. సో ఆల్వేస్ ఎప్పుడైనా ఇంటిలో కుడికాలు పెట్టి మాత్రమే వెళ్ళాలి. సో మెయిన్ డోర్ 2 విండోస్ ఎలా వచ్చాయో ఒకసారి చూడండి. చలో ఎంటర్ అయిపోతే వచ్చేయండి. ఇది కంప్లీట్ సిట్అవుట్ అండి. సిట్అవుట్ అంటే జస్ట్ ఇక్కడ డైనింగ్ చేయడానికి, అంటే భోజనం చేయడానికి ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. ఇంకా లోపలికి వచ్చేసి ఇది కిచెన్ అండి. ఈ బిల్డింగ్కి సంబంధించిన సెంటర్ లైన్ ఇదండి, ఇది సెంటర్. సో ఇక్కడ నుంచి తూర్పు ఓపెన్ ఉంది, ఇక్కడ పడమర ఓపెన్ ఉంది, మళ్ళీ సెంటర్ లైన్ కిందికి ఉత్తరంలో కూడా ఓపెన్ ఉంది, దక్షిణంలో కూడా ఓపెన్ ఉంది. అన్ని వైపులా క్లియర్ ఓపెనింగ్స్ వచ్చాయి. మళ్ళీ 4th సెంటర్ లైన్లో తీసుకున్నాం. ఇది మొత్తము మనకు షెల్ఫ్స్ పెట్టుకోవడానికి, స్టోరేజ్ చేసుకోవడానికి ఈ వాల్ అంతా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక ఇది మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకొని ఇక్కడ స్టవ్ ప్లేస్ అండ్ ఇక్కడ షింక్ ప్లేస్ అనేది మనం తీసుకుంటున్నాం. ఇది ఈ కిచెన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి టోటల్ ఈ పెద్ద ఇంటి చుట్టూ కూడా ఒకసారి రౌండప్ తిరిగి ఒకసారి ఆయిల్ కూడా మనం చూపిస్తాం. చూడండి, ఇప్పుడు మనం తూర్పులో ఉన్నాం, అంటే తూర్పు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇందాక మీరు చూసింది ఉత్తరము. సో ఈశాన్యానికి సంబంధించి మనం క్లారిటీ ఇచ్చేసాము. నెక్స్ట్ వాయువ్యానికి క్లారిటీ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఆగ్నేయంలో ఉండే కిచెన్కి క్లారిటీ ఇచ్చేసాం. సో ఉత్తరం చూసారు కదా, ఒక్కసారి మనం క్లాక్ వైజ్లో తిరుగుదాం. ఈ ఇంటికి సంబంధించిన ఒక డిమార్కేషన్ మనం ఇక్కడ సెట్ చేసాం. చూడండి, ఇది కంప్లీట్గా ఒక డిమార్కేషన్ అనమాట. ఈ డిమార్కేషన్ దేనికోసము అంటే స్థలంలో ఎక్కువ ఖాళీలు ఎక్కడ పడితే అక్కడ పెడితే చాలా డేంజర్. కాబట్టి ఈ డిమార్కేషన్ అనేది మనం ప్రాపర్ వేలో దీన్ని సెట్ చేసుకుంటాం. ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా స్పేస్ని అలాగే వదిలేస్తాం. దీన్ని అవసరమైతే ఈ ఇంటి చుట్టూ డిమార్కేషన్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది, మీరు చూడండి. దీనిని ఒక అడుగు, అడుగున్నర, 2 అడుగులు, 6 ఇంచులు, 9 ఇంచులు, 10 ఇంచులు ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఒక్కసారి మొత్తం క్లాక్ వైజ్లో ఇల్లు మొత్తం తిరుగుదాం రండి. ఇది మెయిన్ ఉత్తరం ఎంట్రన్స్. ఇప్పుడు చూసారు కదా మీరు, తూర్పు ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఇది కంప్లీట్ ఆగ్నేయ మూల. ఇంతకుముందు చూస్తే ఇది కంప్లీట్ వాల్ ఉండేది ఇక్కడ. సో ఆగ్నేయ మూత దోషం అంటాం కదా. సో కంప్లీట్ వాల్ ఉండేది, ప్లస్ ఇక్కడ కంప్లీట్గా ఇది కూడా మొత్తం క్లోజ్ అయిపోయి ఉండేది. దీన్ని కంప్లీట్ మనం ఓపెన్ చేసిన తర్వాత చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇదండి ఓపెనింగ్ మనం చేసింది, చూస్తున్నారు కదా, మొత్తం ఆగ్నేయం ఓపెనింగ్ ఇది. సో దీని తర్వాత మనం ఇప్పుడు దక్షిణంలో వెళ్తున్నాం. సో దక్షిణం డోర్ గురించి కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. ఇది కంప్లీట్ ఆగ్నేయం. సో మధ్యలో కొంతమంది వాస్తు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు, ఇంటికంటే హైట్. ఏం చేశారంటే దక్షిణం పడమర ఖచ్చితంగా హైట్ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో ఇంటికంటే ఒక 2-3 ఇంచెస్ హైట్ కంప్లీట్ ఫ్లోరింగ్ చేసేసారనమాట. అది చేసిన వెంటనే ఇంటి లోపల ఉన్న వాళ్ళకి మైనస్ అయిపోయింది. సో ఇన్స్టెంట్ మనల్ని సంప్రదించారు, ఆల్రెడీ క్లియర్గా మనం చెప్పి మొత్తం తీపిచ్చేసాం. తీపిచ్చిన తర్వాత మెంటల్ టెన్షన్ మొత్తం పోయింది. ఇంటి లోపల అయితే హ్యాపీగా ఉంటున్నారు, అందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారు అనేది వాళ్ళ కన్ఫర్మేషన్. అది మాత్రమే మనకు కావాల్సింది, దాని మించి ఏం లేదు. సో నెక్స్ట్ ఇది పూర్తి నైరుతికి సంబంధించింది. సో ఈ ఇంటికి సంబంధించిన ఇది ధనదా గృహం ఉంది. సో ధనదా గృహం అంటే ఉత్తర మెయిన్ డోర్ ఉంది, తూర్పు డోర్ ఉంది, దక్షిణంలో డోర్ పెట్టారు, వాళ్ళు పెట్టారు. దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఇంకా ఇంటి లోపల టాయిలెట్ సంబంధించి వద్దు అనే కండిషన్లో బయట కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఇది ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అంటే ఇంటి నుంచి కనీసం ఒక అడుగున్నర దూరంలో ఇట్లా టాయిలెట్ సెటప్ చేసేస్తాం. ఇక్కడ చేసి ఇది మాత్రమే, అంటే డోర్ వరకు మాత్రమే కనెక్ట్ చేస్తాం.
అప్పుడు ఎలాంటి దోషం అనేది ఉండదండి. సో చాలామంది కూడా ఏంటంటే మన వీడియోలు చూసి కానీ లేకపోతే కొంతమంది కండిషన్స్ చూసి కానీ లేదంటే మన వీడియోలలో ప్లాన్స్లో అబ్జర్వ్ చేసి మూలల నుంచి ఒక 3-4 అడుగులు వదిలేసేసి టాయిలెట్ మొత్తం జాయింట్ చేసి కడతామంటే మీ ఇల్లు మంచి వైబ్రేషన్ జనరేట్ చేస్తుంది అనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ జనరేట్ చేయకపోతే ఇది కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. కానీ కంపల్సరీ మీరు ఒక ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే ఇట్లాంటి వర్క్స్ మాత్రం చేయాలి. టాయిలెట్ మాత్రం ఇదండి, ఇది టాయిలెట్కి దీనికి 1.5 feet గ్యాప్ ఉంటుంది. జస్ట్ ఈ వాల్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఇక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సో ఇదే విధంగా ఇంకోటి కూడా సజెస్ట్ చేసాం. సో ఈ రెండుటి కంటే ఇంకా లోపలనే పెట్టుకోవడం బెటర్ సార్, మేము అట్లానే పెట్టుకుంటామన్నారు. ఇంకా డన్ అని చెప్పేసాం. సో ఇది ధనదా గృహం అని మాట్లాడాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్పెషల్గా ఇది పడమర డోర్. ఇక్కడ మీరు మార్కింగ్ ఏదైతే చూస్తున్నారో ఇది పడమర సెంటర్ అన్నమాట. సో తూర్పు సెంటర్లో ఎక్కడైతే డోర్ ఉందో దాని ఆపోజిట్లో ఇక్కడ డోర్ పెట్టడం వల్ల ఇది విజయ గృహంగా మారుతుంది. సో అన్నిటికంటే టాప్ మోస్ట్ రిజల్ట్ ఇచ్చేది 4 ద్వారాల గృహమేనండి, అదొక్కటి మైండ్లో పెట్టేసుకోండి. సో ఇంకా మళ్ళీ మనం వాయువ్యం నుంచి ఉత్తరం నుంచి లోపలికి ఎంటర్ అవుదాం. అక్కడ కూడా మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను, చూడండి. ఇక చూడండి, చాలా వాటిలో నేను ఒక మాట చెప్తాను కదా, మూలలు పెరగకుండా అసలు ఇంటి నిర్మాణం ఎలా చేయాలి. ఫస్ట్ ఫ్లోర్ అనుకోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ అనుకోవచ్చు, ఎన్ని ఫ్లోర్స్ కట్టినా కూడా మన ఇంటి మూల ఏదైతే ఉంటుందో ఇది మెయిన్ ఇంటి మూల. ఈ ఇంటి మూలకు ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చిందా, ఇది ఇట్లా గ్యాప్ వచ్చేసేసి ఇట్లాంటివి మీరు సిమెంట్వి కానీ లేదంటే ఆల్టర్నేట్ ఏదైనా సరే మెటీరియల్ వాడి ఇట్లాంటి ఓపెనింగ్స్ పెట్టుకుంటే ఇది పెరిగిన దోషం అనేది ఉండదండి. అది ఏ మూల అయినా సరే ఇట్లా పెట్టుకోవాలండి. మూలలు పెరగకుండా ఎట్లా చేస్తాం సార్ అంటే ఇదే అండి ప్రొసీజర్. మరి ఇంకా మహానుభావులు ఉన్నారు, ఇది కనెక్ట్ అయింది కదా, మరి భూమి కూడా కనెక్ట్ అయింది కదా, ఏం ప్రశ్నలు వేస్తారండి. ప్రశ్నించేటప్పుడు కరెక్ట్ రైట్ క్వశ్చన్ ఉండాలి. సో ఆ టెన్షన్ తీసుకోకండి. సో 100% అలా చేస్తే సూపర్. ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో హౌస్ చూస్తున్నారో ఈ హౌస్ అనేది కొన్ని సంవత్సరాల ముందు కన్స్ట్రక్షన్ చేశారు. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఉత్తరంలో ద్వారం పెట్టారు, తూర్పులో ద్వారం పెట్టారు. అంటే క్రూర గృహాన్ని వీళ్ళు అనేది నిర్మించుకోవడం చేశారు. ఈ ఇల్లు కట్టిన తర్వాత ఇంటి అందం చాలా బాగుంది, ఎంట్రన్స్ రాంగ్ పొజిషను, అసలు ఇంటికి రావడం కూడా ఒక 2-3 నెలలకు ఒకసారి వస్తే అసలు ఉండలేకని పరిస్థితి. తర్వాత మన వీడియోస్ చూసి వాళ్ళు ఏం చేశారంటే దక్షిణంలో డోర్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా కొంత మంచి ఫలితాలు రావడము, ఇక్కడికి వస్తే కొంత ప్రశాంతత పెరగడము, దాని తర్వాత మనల్ని సంప్రదించి పిలిపించి కొన్ని కరెక్షన్స్ చేసిన తర్వాత ఇంకా మంచి ఫలితం వచ్చింది సార్, వీఆర్ వెరీ హ్యాపీ అన్నారు. సో ఏఎం వెంకట్ గారు, సో అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట, చెన్నైలోనే ఉంటారు. సో ఎవరి దగ్గర ఉంటారండి మీరు? గౌతమ్ వాసుదేవ్ మీనన్. సో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, సో పర్సనల్ మేనేజర్ అండి ఆయన. సో నిజంగా వీళ్ళ ఫ్రెండ్ అనమాట పిలిపించింది. సో ఆయన్ని దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. సో మనము ఈయనను కలవడం కూడా చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. సో మీ ఫ్రెండ్ కోసం మీరు వచ్చారు, మీ ఫ్రెండ్ కూడా త్వరలోనే కలుద్దాం నెక్స్ట్ విజిట్ లో. ఓకే సరే, అయితే మనం చూడండి ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన ఎలివేషన్స్. మనం ఒక ఇల్లు కట్టాలంటే ఏం మాట్లాడతామంటే ఒక ప్రాపర్ జామెట్రీ సిమెట్రీ అనేది ఉండాలి అని మాట్లాడతాం. సో ఈ ఇల్లు మీరు అబ్జర్వ్ చేయండి, అదే విధంగా ఉందా లేదా. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఈ ఇంటి నిర్మాణం చేశారు. ఇల్లు కడితే ఇలాంటి ఇల్లే కట్టాలండి. సో చాలామంది ఒక మాట మాట్లాడతారు, మీరు ఇండ్లు బాగానే చూపిస్తారు, దానికి ఖర్చు ఎంత ఉంటుంది తెలుసా, మీరు చిన్న ఇల్లు కట్టుకొని అద్భుతంగా కట్టుకోండి, సింపుల్ అంతే. సో ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మనకు మెయిన్ డోర్ ఎంట్రీ ఇది. సో ఈ ద్వారానికి సంబంధించి కూడా మనం కొంచెం మోడిఫికేషన్స్ చేసుకోవాలని చెప్పాం, కొంచెం పెద్ద డోర్ పెట్టాలని చెప్పాం, అది కూడా కరెక్షన్ చేస్తున్నారు. దాని మెజర్మెంట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఈ విండోస్ కూడా కొంచెం డిస్టెన్స్లో పెట్టమని చెప్పాము. ఇంకా లోపల చెప్పేస్తాను రండి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఫస్ట్ మీరు ఇక్కడ ఏదైతే వాల్ కనిపిస్తుందో ఈ వాల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయి ఉండేది. వచ్చేయండి లోపలికి వచ్చింది. ఈ వాల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయి ఉండేది. సో ఈ వాల్ తర్వాత ఇక చూడండి, మెయిన్ డోర్ ఆపోజిట్లో ఖచ్చితంగా ఒక డోర్ ఉండాలనే కండిషన్లో ఈ డోర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఓన్లీ ఫస్ట్ తూర్పు డోర్ అండ్ ఉత్తరం డోర్ మాత్రమే ఉండేది. ఈ 2 ద్వారాలకు ఎప్పుడైతే ఈ ద్వారం పెట్టారో ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కిచెన్ ఉంది
అండ్ ఇక్కడ స్టోరేజ్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. సో సింపుల్గా ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూము, సెంటర్లో టాయిలెట్స్ వచ్చాయి, ఇప్పుడు మనం తీసేసాం. వాయువ్యంలో వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. సో ఈశాన్యంలో కంప్లీట్ పూజా గది పెట్టేశారు. ఓకే, ఇది డైనింగ్ అనమాట. ఇల్లు మొత్తం మీకు చూపించాను కదండి. సో నిజంగా ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణంలో చిన్న వాస్తు దోషాలు ఉన్నా కూడా అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందే సరైన సలహాలు తీసుకొని మీరు ఇంటి నిర్మాణం చేసుకోండి. మీరు ఎప్పుడూ కూడా ఒక మంచి నిర్మాణం చేసుకొని ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ హరివాస్తు హరినండి. అదేవిధంగా మనం ఇంత మంచి సబ్జెక్ట్ అనేది అందరికీ అందిస్తున్నాం కదా. సో మీరందరూ కూడా మీ ఆశీర్వాదం నాకు అందించి ఎప్పుడూ కూడా నేను 10 మందికి మంచి చేసే విధంగా మీరు ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి.